ఈరోజు సింపుల్గా బీన్స్ గ్రేవీ కర్రీని కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో ఫస్ట్ దీనికోసం మనం బీన్స్ని అయితే కట్ చేసేసుకొని ఇలా కుక్కర్లోకి వేసుకొని వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం గ్రేవీ కోసము నేను ఈ బీన్స్ పైనే ఒక ఆనియన్, 2 టమాటాలని కూడా పెట్టి ఉడికించుకుంటున్నానండి. సో ఇలా ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి హై ఫ్లేమ్లో. తర్వాత ప్రెషర్ పోయేంత వరకు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లో మసాలా కోసము ధనియాలు, జీలకర్ర, మినపప్పు అలాగే 2 రెబ్బల వెల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వీటిని కొంచెం లో ఫ్లేమ్లో మనము మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. సో ఇలా ఈ పోపు ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి తగినంత రెడ్ చిల్లీస్ని కూడా వేసుకొని వేపుకోవాలి. అంతే, అవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ వచ్చిన తర్వాత ఇందులో నుంచి మనం పెట్టుకున్న టమాటాస్ని, ఆనియన్స్ని సపరేట్ చేసేసుకోవాలండి. అలాగే ఆ బీన్స్ని కూడా మనము ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ లేకుండా. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనము చల్లగైపోయిన తర్వాత ఆ మసాలాని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలండి. అలాగే మనము కుక్కర్లో పెట్టుకున్న టమాటా, ఆనియన్ని కూడా చల్లగా చేసుకున్నాక ప్యూరీ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు కూడా వేసుకొని చిట్పెట్లాడిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ప్యూరీని వేసుకోవాలండి. టమాటా, ఆనియన్ని వేసుకున్నాం కదా, ఆ ప్యూరీని వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు అలాగే మనం మిక్సీ పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ తగినంత సాల్ట్ని కూడా మనము యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. అంతే, ఇలా ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ బాగా తేలిపోయింది. ఒకసారి కలపెట్టేసుకొని మనం ఉడికించుకున్న బీన్స్ని కూడా వేసేసుకొని కలపెట్టుకోవాలండి. అలాగే మీకు గ్రేవీగా కొంచెం లిక్విడ్గా కావాలి అనుకున్నప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసి కలుపుకున్నానండి. అంతే, ఇలా ఇది కూడా కొంచెం ఉడికొచ్చేంత వరకు ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసి ఆఫ్ చేసేస్తే మన ఈ బీన్స్ గ్రేవీ కర్రీ అనేది అయిపోతుందండి. ఇది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి ఈ టైప్ ఆఫ్ మసాలాను కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.